ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి మరి అంటే ఒక నేరస్తుడు ఒక రాజకీయాల ముసుగులో ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి మరి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ. అంచేత ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి దూరంగా పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. థ్యాంక్ యూ. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలన అందించేటువంటి ప్రభుత్వం. అందుచేత పరామర్శలు అనేవి తప్పేమీ కాదు. ఎవరైనా బంధువుల ఇళ్లలోనూ లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేయభిలాషులు చనిపోయినప్పుడు పరామర్శలు చేసుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది పరామర్శల పేరు చెప్పి ఆయన ఈరోజు కూడా మనం చూసాం ఏ రకంగా ఆయన మరి డీజే మరి సౌండ్స్ పాటలు డ్యాన్సులు బాణాసంచ పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలికేటువంటి విధంగా ఏదైతే రెచ్చగొట్టేటువంటి విధంగా ఫ్లెక్స్ల పర్యటనలతోటి అంటే ఆ రకంగా మీరు చెప్పినట్లుగా ఒక కుట్ర పూరితంగా అంటే ఈ రాష్ట్రంలో ఒక అశాంతిని రేకొట్టి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి భావనతో క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉంది. అందుకే నిన్న కూడా ఏదైతే పోలీసులు కూడా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ కూడా ఆయన పర్యటన మేము అడ్డుకోవడం లేదు, కానీ ఏదైతే లిమిటెడ్గా మరి అక్కడికి పరామర్శకు వచ్చేటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఆయన కాన్వాయ్ కూడా లిమిటెడ్గానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా ఆయనకి మరి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా నిబంధనలు పాటించరు, ఆ ప్రజాస్వామ్యాన్ని లెక్క చేసేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వ్యక్తులు అందుకే రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదని మనం చెప్తూ ఉన్నాం. మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే అటువంటి వాళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతూ ఉన్నారని. రేపు ప్రజలే కట్టడి చేస్తారు. ఆ రకంగానే 1924లో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీరు చూశారు, అదొక రకమైనటువంటి పరిపాలన. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాల్సిన రోజుల్లో రాజప్రసాదానికి పరిమితమయ్యాడు. ఎప్పుడో అప్పుడు బయటికి రావాలంటే పరదాల మాటున బ్యారిగేడ్ల చాటున 144 సెక్షన్లు పెట్టుకుని 30 యాక్ట్లు పెట్టుకుని ముందస్తు అరెస్టులు పెట్టుకుని ఆ రోజు మరి పర్యటన చేసినటువంటి పరిస్థితి. హెలికాప్టర్ మీద వెళ్తూ కూడా కింద ట్రాఫిక్ కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు. పచ్చని చెట్లను కూడా నరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. ఆ రకంగా అధికారం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలజడులు అశాంతిని కుట్రలను మరి పెట్టేటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఆయన పాలనను చూసే 11 సీట్లు ఇచ్చారు ఆయనకి. అంటే ఏదైతే ఆ రోజు 151 సీట్లలో ఒక నెంబర్ని తీసేశారు ఆ రోజు ప్రజలందరూ కూడా ఆయన పాలన చూసి. ఈరోజు ఆ 11 సీట్లలో ఈయన యొక్క ప్రతిపక్షంలో ఉండేటువంటి పాత్ర చూసి మళ్ళీ ఇంకొక నెంబరు రేపు ఎన్నికల్లో తీసేసేటువంటి పరిస్థితి. అంచేత ఈవేళ ఈ రాష్ట్రంలో అశాంతి సృష్టించి ఈ రాష్ట్రంలో కుట్రపూరితమైన వాతావరణం కల్పించి